బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకునేందుకే పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ నిర్వహిస్తుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికి ఉండదన్నారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు. గత 10 ఏళ్లలో రైతులకు బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదన్న మహేష్ కుమార్ గౌడ్తో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ కేంద్రంలో రైతు మహోత్సవాన్ని నిర్వహిస్తుంది. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని నిన్న మంత్రులు ప్రారంభించారు. మంత్రులతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయంలో వస్తున్నటువంటి ఆధునిక టెక్నాలజీ, దాంతోపాటు యాంత్రీకరణకు సంబంధించి అవగాహన కల్పించేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని నిన్న లాంఛనంగా ప్రారంభించారు మంత్రులు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. సరే చెప్పండి, రైతు మహోత్సవం ప్రధాన ఉద్దేశం ఏంటి? 10 ఏళ్ల నుంచి రైతు మహోత్సవాలు లేవు, రైతు సదస్సులు లేవు, రైతుల్ని పట్టించుకున్న పాపాన పోలే. మైకు పట్టుకుంటే రైతులని గొగ్గలు పెట్టిన కేసీఆర్ కూడా రైతులకి అనుకున్నంత చేయలేకపోయాడు. రైతుల వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చింది. రైతులు చిత్తశుద్ధితో ఓటేశారు కాబట్టి అధికారంలోకి వచ్చాం. మా బాధ్యత, ఈ రాష్ట్రం వ్యవసాయ రాష్ట్రం, వ్యవసాయదారులందరూ ఆదుకోవాలి, వారికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం పంచాలి, తక్కువ వ్యయంతో తక్కువ శ్రమతో ఎక్కువ రాబడి వచ్చే విధంగా కొత్త టెక్నాలజీ వారికి పంచాలనే ఉద్దేశంతో రైతు సదస్సు పెట్టడం జరిగింది. ఈ సదస్సులో రైతులకి సైంటిస్టులు, వైస్ ఛాన్సలర్లు, అధునాత టెక్నాలజీలో తర్ఫీదు పొందినటువంటి అధికారులు ట్రైనింగ్ ఇస్తారు. ఏ రకమైన పంట ఏ రకంగా చేయాలి, ఆగ్రో ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, మ్యాంగో ఫార్మింగ్, నిజామాబాద్ చక్కెర కర్మాగారం పెద్దది, మళ్ళీ షుగర్ కేన్ని పెంపొందించే విధంగా ఏ చర్యలు తీసుకోవాలి, ఏ రకమైన టెక్నాలజీ వాడితే అత్యధిక దిగుబడి వస్తుంది, కెమికల్స్ ఫెర్టిలైజర్స్ తక్కువ వాడే విధంగా టెక్నాలజీని ఉపయోగించుకునే విధంగా శాస్త్ర సాంకేతికం పంచాలనే ఉద్దేశంతో రైతు సదస్సు నిజామాబాద్ పెట్టాం. నిజామాబాద్లో పెట్టడానికి కూడా కారణం, నిజామాబాద్ ఒకప్పుడు ధర్నాగారం. మాకు నిజాం సాగర్ పుష్కలంగా 2,75,000 ఎకరాలకు నీరు అందించినప్పుడు పుష్కలంగా ధనాగారంగా పేరుంది నిజామాబాద్. క్రమేణా పారకం తగ్గిపోయింది. అందుకే నేను విజ్ఞప్తి చేశాను, సిల్ట్ పూటిక తీయాలి, నిజాం సాగర్కి పూర్వ వైభవం రావాలి, ఇంకొక 1,00,000 ఎకరాలు ఎక్కువగా పండించుకోవాలి, తద్వారా నిజామాబాద్ తెలంగాణలో అగ్రమంగా నిలిచాలన్నదే మా ఆకాంక్ష. రైతు మహోత్సవాలు ఒక ప్రభుత్వ కార్యక్రమంగా ప్రతి ఏడు నిర్వహించేటువంటి అవకాశం ఉందా? దాంతోపాటు రైతులు చాలా మంది అక్కడ చూసినటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు, పరికరాలు కావచ్చు, కొత్త కొత్త వంగడాలు కావచ్చు తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభుత్వం తరఫున వారికి ఏదైనా ఆ వంగడాలకు, ఆ పరికరాలకు సంబంధించి సబ్సిడీ అందించేటువంటి అవకాశం? డెఫినెట్గా ప్రతి దాంట్లో సబ్సిడీ ఉంది. రైతులు వాడుకోవాలి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీకు అధునాత టెక్నాలజీ ఉంది, కొత్త కొత్త వంగడాలు వచ్చాయి, కొత్త కొత్త మెషినరీ వచ్చింది. 4-5 వ్యక్తులు చేసే పని ఒక చిన్న మెషినరీతో చేసేటువంటి సదుపాయం ఇలా టెక్నాలజీ ద్వారా వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్తాను. రైతులకి మేము మా డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్తాం, రైతులకు అవగాహన కలిగించాలి. ఇలాంటి టెక్నాలజీ వచ్చింది, ఇలాంటి పరికరాలు మార్కెట్లో ఉన్నాయి, తీసుకోవాలని అవగాహన కలిగిస్తే వారు ఉపయోగించుకుంటారు. సో బోనస్కు సంబంధించి నిన్న మంత్రి ఉత్తమ్ గారు ప్రకటన చేసిండ్రు. 2-3 రోజులు వచ్చే 2-3 రోజులు అంతా క్లియర్ చేపిస్తామని చెప్పారు సార్. సో దీనికి సంబంధించి మన ఆదేశాలు ఇవాళ రేపట్లో వచ్చి మంత్రి గారు చెప్పినారు. వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిబద్ధత కలిగినటువంటి మంత్రి, డెఫినెట్గా ఆదేశాలు ఇచ్చి ఉంటారు. నిజాం సాగర్ ఎస్ఆర్ఎస్పీ పూడికలకు సంబంధించి డెఫినెట్గా పూడికలు ఎంతో వ్యయమైనా తీయాలన్న మంచి సదుషతో ఉన్నాం, కృతనిశ్చయంతో ఉన్నాం. ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు. సో దీన్ని వేస్ట్ చేసుకుని వరంగల్ పెద్ద సభ నిర్వహిస్తున్నామని వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు సార్. ఎట్లా చూస్తారా సభను? ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పతనం అయిపోయింది. మేము ఉన్నాం బాబు అని చేతెత్తి బీఆర్ఎస్ కొంత ఉన్నాం అక్కడక్కడ అని చెప్పుకోవడానికి ఈ సభ ఉపయోగపడుతుంది. బీఆర్ఎస్ పని ఈ రాష్ట్రంలో అయిపోయింది. ఏం రైతులకు చేశారు? వారి కుప్పాల మీద పడుకొని అట్లాగే ప్రాణాలు ఇచ్చినటువంటి సందర్భాలన్నీ, ఎన్ని రైతు ఆత్మహత్యలు జరిగినాయి ఈ రాష్ట్రంలో. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల హయాంలో మహారాష్ట్ర తర్వాత 2వ స్థానంలో తెలంగాణ ఉన్నది వాస్తవం కాదా? రైతుల గురించి ఇప్పుడు ముసలి కన్నీరు కాస్తే ఏమవుతుంది? మాకు చిత్తశుద్ధి ఉంది, రైతు బంద్ ఇచ్చినాము, రైతు రుణమాఫీ 21,000. 10 ఏళ్లలో మీరు 30,000 కోట్లు ఇస్తే 10 ఏళ్లలో మేము ఒక్క సంవత్సరం 21,000 రుణమాఫీ చేయగలిగినాం. రైతు రుణమాఫీ ఇస్తాను వ్యవసాయదారుడికి, వ్యవసాయ కూలీలకు కూడా రుణమాఫీ, రైతు బంద్ ఇస్తూ ఉన్నాం. సన్నాలకి 500 బోనస్ ఇచ్చాం. ఇలా 25 లక్షల ఎకరాల నుంచి 40 లక్షల ఎకరాలకు సాగు ఎందుకు పెరిగింది? కాంగ్రెస్ దూరదృష్టితో ఇచ్చినట్టు ప్రోత్సాహం వల్ల. ఇలా 2,81,000 మెట్రిక్ టన్నులు, లక్షల మెట్రిక్ టన్నులు ఎందుకు నాణ్యం పండింది? దేశంలో అగ్రగామి ఎందుకు ఉంది? కాంగ్రెస్ ప్రణాళిక, చిత్తశుద్ధి. ఇలా రైతులే రాజ్యంగా పోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రాన్ని మేటి వ్యవసాయ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. బీఆర్ఎస్ సభను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక్క మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? సభ మీద ఏం కామెంట్? ఉనికి కొరకు మేము ఉన్నాము, ఇంకా తెలంగాణలో అక్కడక్కడ బతికే ఉన్నామని చెప్పుకోవడానికి సభ.
వరంగల్లో బీఆర్ఎస్ నిర్వహించేటువంటి సభ కేవలం తమ ఉనికి కాపాడుకునే ప్రయత్నంలో భాగమైనటువంటి విషయాన్ని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు చెప్తున్నారు. దాంతోపాటు రైతులకు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ కావచ్చు, ఇతరత్ర అన్ని రకాల ఫెసిలిటీస్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి విషయాన్ని కూడా మహేష్ కుమార్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ నుంచి.